కరోనా పరిశోధనలకు అమెరికా నిధులు సమకూర్చిందనే విషయం బహిర్గతమైంది. మాజీ అధ్యక్షుడు బైడెన్ ప్రధాన వైద్య సలహాదారు డాక్టర్ ఆంథోనీ ఫౌసీకి సహాయకుడిగా పనిచేసిన డేవిడ్ మోరెన్స్ ఈ విషయాన్ని వెల్లడించారు. కోవిడ్ పరిశోధనలకు వెచ్చించిన నిధుల రికార్డులు, ఇతర పత్రాలను దాచిపెట్టినట్లు తెలిపారు. చట్టాల నుంచి తప్పించుకోవడానికి వాటిని వ్యక్తిగత ఈమెయిల్స్లో దాచినట్లు డేవిడ్ మోర్సన్ చెప్పారు. కరోనాపై ప్రమాదకర పరిశోధనల కోసం వుహాన్ ప్రయోగశాలకు అమెరికా నిధులు సమకూర్చినట్లు వచ్చిన ఆరోపణలు నిజమే అని తేలింది. మాజీ అధ్యక్షుడు బైడెన్ ప్రధాన వైద్య సలహాదారు డాక్టర్ ఆంథోనీ ఫౌచీకి సహాయకుడిగా పనిచేసిన డేవిడ్ మోరెన్స్ ఈ విషయాన్ని అంగీకరించారు. కోవిడ్ మొదలైన సమయంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ కు అధిపతిగా ఉన్న ఫౌచీకి ఆయన సహాయకుడిగా పనిచేశారు. ఈ విషయాన్ని ఫెడరల్ కోర్టులో జరిగిన విచారణ సందర్భంగా ఆయన అంగీకరించారు. ఈ కేసులో ఆయనకు గరిష్టంగా 5 ఏళ్ల జైలు శిక్ష విధించే అవకాశముంది. వుహాన్ ల్యాబ్ నుంచి కోవిడ్ ఉద్భవించిందన్న ఆరోపణల నేపథ్యంలో గబ్బిలాల్లోని కరోనా వైరస్లపై చేస్తున్న పరిశోధన గ్రాంటును నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ రద్దు చేయాలని నిర్ణయించింది. అయితే ఆ గ్రాంటును పునరుద్ధరించడానికి ల్యాబ్ నుంచి కోవిడ్ లీక్ అయిందన్న విషయాన్ని తప్పుడు కథనంగా చూపేందుకు సాయం చేస్తానని చైనాకు మోరెన్స్ హామీ ఇచ్చారని ప్రాసిక్యూటర్లు తెలిపారు. అందులో భాగంగా కరోనా సహజ సిద్ధంగా జంతువుల నుంచే వ్యాప్తి చెందిందనే వాదనను బలంగా ప్రచారం చేయించారన్నారు. ఈ విషయం బయటకు రాకుండా ఉండేందుకు ప్రభుత్వ ఈమెయిల్ ఖాతాకు బదులుగా మోరెన్స్ వ్యక్తిగత ఖాతాను ఉపయోగించి ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపినట్లు గుర్తించామన్నారు. దీంతో ఈ విషయంపై ఆంథోనీ ఫౌచీని కూడా విచారించే అవకాశముంది. కరోనాపై ప్రమాదకర పరిశోధనల కోసం వుహాన్ ప్రయోగశాలకు అమెరికా నుంచి నిధులు అందాయని అమెరికా మాజీ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ తులసి గబ్బార్డ్ ఆరోపించారు. ఆ వైరస్ పుట్టుకపై వాస్తవాలను అమెరికాకు చెందిన ఉన్నత స్థాయి వ్యక్తులు తొక్కిపెట్టారని ఆమె విమర్శించారు. ఈ కుట్ర వెనుక అమెరికా మాజీ అధ్యక్షుడు బైడెన్ కు ప్రధాన వైద్య సలహాదారుగా పనిచేసిన ఆంథోనీ ఫౌచీ ఉన్నారని తులసి గబ్బార్డ్ ఆరోపించారు.